హలో మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి సడన్గా చెట్లు పొట్లు అంతా గ్రీనరీ అని అనుకుంటున్నారా? చెప్తాను. ముందు అయితే మనం సబ్స్క్రైబ్ నోట్ చెప్పేసుకుందాం. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే నా పేరు లత. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ఎక్స్ప్లోర్ వీడియోస్, డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పుడు మేము నాగుల చవితి కోసం ఊరొచ్చామన్నమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి. శంకర్ చూసారా, అప్పుడే వ్యవసాయం స్టార్ట్ చేసేసాడు. యాక్చువల్లీ అత్తయ్య మావయ్య చేసేసుకుంటారు ఈ పని అంతా, కానీ వాళ్ళు వేరే పని మీద అర్జెంటుగా పక్క ఊరు వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆ డ్యూటీ ఏమో శంకర్ మీద పడింది అనమాట. నేను ఇంతకు ముందు చెప్పాను, ఊర్లో మా ప్రాపర్టీ నేను పెళ్ళై 3 years అయినా ఇంకా ఒక్కటి కూడా చూడలేదు అని. నేను వెళ్తే గనక మీకు కూడా చూపిస్తానని చెప్పాను. అందుకనే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంతవరకు నాకు వెళ్ళే అవకాశం రాలేదు. అంటే ఎప్పుడు అత్తయ్య మావయ్య ఉంటారు, నన్ను రావద్దని చెప్పేసేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను వచ్చినట్టు వాళ్ళకి తెలియదు అనమాట. తెలిస్తే మాత్రం శంకర్నే తిడతారు, ఎందుకు ఎండలో తీసుకొచ్చావు అని చెప్పి. ఇప్పుడైతే నేను చూపిస్తుందంతా మాదే అని చెప్తున్నాడు శంకర్. దీంట్లో అయితే ఇప్పుడు జొన్నలు వేశారంట. ఆల్రెడీ దీనిలో ఆ పిక్కలు వేయించేశారు, అందుకే నీరైతే కడుతున్నారు. 1 వారం 10 రోజుల్లో అయితే మొలకలు వచ్చేస్తాయి అని చెప్పారు. నాకైతే దీని గురించి బేసిక్ కూడా తెలియదు అనమాట. వాళ్ళు నాతో చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఎందుకో నా బుర్రకి అస్సలు ఎక్కదు. అప్పటికి ఆ రోజు నేను ట్రై చేస్తా, వాటర్ పెడతా అని దిగాను. సగం కాలు వరకు తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయాయి. పడిపోతానేమో అని భయం వేసింది. మరేం చేస్తాం, మనకు అలవాటు లేని పని వాళ్ళకి బాగా వచ్చిన పని. అందుకనే శంకర్ ఇంకొద్దు, నువ్వు పైకి వెళ్ళిపో, నీకు తెలీదు అని అనేసారు. ఇంక ఈ బోర్ ఏమో రీసెంట్ గానే వేశారనమాట. ఇది మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 వరకే వాటర్ వస్తాయి. ఈ వాటర్ వచ్చేలోపే ఇంకా ఇదంతా తడిపేయాలన్నమాట. 3 days పట్టింది వాటర్ అంతా పెట్టేసరికి. అంటే వేరే పనుల్లో మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నారులేండి. ఇదంతా చూడడం నాకైతే ఫస్ట్ టైము, కానీ శంకర్కి మాత్రం వ్యవసాయంలో ప్రతి ఒక్క పని వచ్చని మా అత్తయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చదువుకున్నప్పుడు మాకు చాలా హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు జాబ్ పర్పస్లో వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది అని చెప్పి. ఇంక ఈ వాటర్ చూస్తే నాకైతే అస్సలు రావాలనిపించలేదు. ఈ ఫ్రెష్ వాటర్ ఇంత చూస్తే అసలు మనసు ఆగట్లేదు. అవి అలా తాక్కొని ఆడుకొని అలా ఉన్నానన్నమాట. ఇది ఇలా సాగుతూ ఉంటే మా అత్తయ్య వాళ్ళు వెళ్ళినోరు మేము కూడా వెళ్లాల్సి వచ్చింది. మా అత్తయ్య వాళ్ళు అన్నీ ఎక్స్పైర్ అయ్యారు. అందుకనే ఇంకా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ డే నాగుల చవితి కదా అని కార్యక్రమం అంతా ఫాస్ట్గా ఫినిష్ చేసేసారు. మేము కూడా ఆ రోజు నైట్ ఇంటికైతే వచ్చేసి నెక్స్ట్ డే పుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అత్తయ్య అయితే రాలేదు, పుట్టింటి మైలు ఏదో ఉంటుందని. ఇంకా రోజు పూజకు కావాల్సినవన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది. అత్తయ్య ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పారు. ఇంకేదో అలా మేనేజ్ చేసేసాను. మావయ్య శంకర్ అయితే చాలా హెల్ప్ చేశారు. ఇంక ఇప్పుడైతే శంకర్ పుట్టకు పూజ చేయడానికి అంతా క్లీన్ చేస్తున్నాడు. మా మావయ్య ఏమో ధూపం కోసం నిప్పులు రెడీ చేసేసారు. ఇంకా తర్వాత అయితే నేను పుట్టకు పూజ కూడా చేసేసాను అనమాట. అయితే అత్తయ్య కాల్ చేసి నలుగురం ఒక దగ్గరికి వెళ్ళి పుట్టకు పూజ చేసుకుందాం అని పిలిచారు. కానీ ఆవిడే లేకపోయేసరికి కొంచెం ఏదోలా అనిపించింది. మరేం చేస్తాం, తల వంచుక తప్పదు ఇలాంటి పరిస్థితులకి. ఇంకా నేనైతే నాకు వచ్చిన రీతిలో ఏదో పూజ అలా ఫినిష్ చేసేసాను. అప్పటికే మావయ్య అయితే వెళ్ళిపోయారు, ఇంటి దగ్గర అత్తయ్య ఒక్కలే ఉన్నారు అని చెప్పి. వాళ్ళిద్దరు బాండింగ్ ఎంత బాగుంటుందో. ఎప్పుడూ తిట్టుకునే ఉంటారు, కానీ ఒక్కరిని విడిచి ఒక్కరు ఉండలేరు. వాళ్ళిద్దరే కదా ఊర్లో ఉండేది. ఇంకా వాళ్ళే ప్రతిదీ షేర్ చేసుకుంటూ అలా ఉంటారనమాట. పెళ్ళైన కొత్తలో శంకర్ నేను ఎప్పుడూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు తిట్టుకోవట్లేదు అనుకోకండి, కానీ అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళని చూసాకే వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉంటారని మాకు అనిపించింది. అఫ్కోర్స్ మా అమ్మ నాన్న కూడా అంతే అనుకోండి. వాళ్ళు కొంచెం డిఫరెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళ చుట్టూ నేను, అక్క, మాయ ఉండేవాళ్ళం. కానీ వీళ్ళకి మాత్రం కష్టమైన నష్టమైన వాళ్ళిద్దరే. నేను ఇందు ఉన్నప్పుడు అయితే వాళ్ళు గొడవాడుకున్నప్పుడు నవ్వుతూ చూస్తూ ఉంటాము. క్యూట్గా అనిపిస్తుంది మాకు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము వేరే టెంపుల్కి కూడా వెళ్ళాలనుకున్నాము. ఆ రోజు అయితే శంకర్ నేను ఇద్దరం ఫాస్టింగ్ ఉన్నాము. ఇంకా దానికోసమే కొబ్బరికాయలు అయితే ఒలుస్తున్నాను అనమాట. ఇంక ఈ ప్లేస్ అంతా కూడా మాదే, కళ్ళం అంటారు కదా అది. ఇక్కడే మావయ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆవు దూడ 2 ఇక్కడే ఉంటాయి అనమాట. వాటిని చూసుకుంటూ
చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాటిని వదిలైతే అస్సలే రారు ఇంటికి, ఎప్పుడో కొంచెం కొంచెం టైం అయితే వస్తూ ఉంటారు. ముందే చెప్పాను కదా, మావయ్య అయితే డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చేసారు. మేము ఫొటోస్ వీడియోస్ ఇక్కడ తీసుకొని ఇంటికి వెళ్లే లోపు ఇంక ఇంటికి వెళ్ళి మేము తర్వాత అలాగే టెంపుల్కి కూడా వచ్చేసాం. చెప్పాను కదా టెంపుల్కి వెళ్తామని చెప్పి. మానసాదేవి టెంపుల్ చీపురుపల్లి దగ్గరలో ఉంటుంది. ఫస్ట్ అయితే 27 ప్రదక్షిణలు చేయమంటారు, ఒక్కొక్క ప్రదక్షిణ ఒక్కొక్క గ్రహం కన్నట్టు. మేమైతే ఇది రావడం సెకండ్ టైము. పండగలప్పుడు ఇలా టెంపుల్స్కి రావడం శంకర్కి చాలా అలవాటు, నాకు కూడా అలానే అలవాటు చేసేసారు. అలాగే దారిలోనే ఇంకా చీపురుపల్లి కనక మహాలక్ష్మి టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసాము. పండగ కదా క్రౌడ్ ఏమి ఉండదు అనేసి అనుకున్నాం, కానీ చాలా ఎక్కువ మందే వచ్చారు. పుట్ట దగ్గర పూజ చేసుకునే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసేసుకుంటున్నారు. ఆ రోజు ఫాస్టింగ్ అని చెప్పాం కదా, ఈ గుడుల వల్ల అయితే అసలు తెలియలేదు. 12 అలాగా అక్కడే అయిపోయింది. ఇంకా అటు నుంచి మళ్ళీ మావయ్య దగ్గరికి అయితే వచ్చాము. ఇందాక పూజ చేసిన థింగ్స్ అనేవి కొన్ని ఉన్నాయి అని చెప్పి. శంకర్ అయితే ఇక్కడ ఆవు ఉంది కదా దానికి ఒకసారి మొక్కుగా అని చెప్పారు. ఇంకా దాని దగ్గరికి అయితే నేను వచ్చాను కదా, ఏమంటుందో అనుకొని భయపడ్డాను. నేను కూడా మీ చుట్టానే అని చెప్తూ నేనైతే మొక్కుకున్నాను అనమాట. దాని పిల్ల కూడా పక్కనే ఉంది, అదేనండి పెయ్యి దూడ ఏదో ఒకటి అంటారు కదా అదనమాట. ఇంక ఈ సారీ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. కట్టుకోవడానికి అయితే నాకు అస్సలు రాలేదు, సెకండ్ టైం అనుకుంటా ఇది నేను కట్టుకోవడం. ఫస్ట్ టైం అయితే 1 hour 2 hours అలా అయితే కట్టుకున్నాను. ఇంక ఇది సారీలా ఉంచడం ఇంకా అనవసరం అనిపించింది. ఫ్రాక్లా అయితే కన్వర్ట్ చేసేద్దాం అని అనుకున్నాను. ఇంకా మేము ఇందాక పుట్టలో పాలు వేసాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు జీడి తోట ఉందంట. ఇదంతా కూడా మాదే అని చెప్తున్నాడు శంకర్ నాకు అప్పుడు. ఇంక ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మన వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ బాయ్.